పశ్చిమాసియాలో మరోసారి పరిస్థితులు తీవ్ర రూపాలు దాల్చాయి. ఇజ్రాయెల్ హిజ్బుల్లా పరస్పరం దాడులు ప్రతిదాడులకు దిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై వరుస క్షిపణులతో ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది. 100 యుద్ధ విమానాలు, 40 రాకెట్లు క్షిపణులతో హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఇరు దేశాలు ధృవీకరించాయి. హిజ్బుల్లా తమపై వేలాది రాకెట్లతో భారీ దాడికి సిద్ధమైందని, దీని ముందే గుర్తించి తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాదాపు 200 హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా విస్తృత స్థాయి దాడికి సిద్ధమవుతుందని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి అడ్మిరల్ డానియల్ హగారి హెచ్చరించిన కాసేపటికే ఉత్తర ఇజ్రాయెల్లోని పౌరులను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. అటు తమ దేశ దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు పేర్కొంటూ లెబనాన్లోని మీడియాలు కథనాలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న తరుణంలో తమ పౌరులను లెబనాన్ అప్రమత్తం చేసింది. హిజ్బుల్లా స్థావరాల సమీపంలో ఉన్న పౌరులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హిజ్బుల్లా ప్రతిదాడులు చేసింది. 11 ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది. బీరూట్లో తమ కమాండర్ ఫాద్ షుకుర్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ స్థానిక స్థావరాలు సహా గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది. తమ తొలి విడత దాడి పూర్తయిందని హిజ్బుల్లా ప్రకటించింది. ఈ దాడులతో హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్పై అప్పుడప్పుడు దాడులకు దిగిన హిజ్బుల్లా ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు స్పష్టమవుతుందని అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పలు విమానాలను దారి మళ్లించింది. టేకాఫ్ కావాల్సిన మరికొన్నింటిని ఎక్కడికక్కడే నిలిపివేసింది. మరోవైపు తాజా సైనిక కార్యకలాపాలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యో గాలెంటెల్ అవీవ్లోని మిలిటరీ ప్రధాన కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో 48 గంటల పాటు ఎమర్జెన్సీని ప్రకటించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గాలెంటెవ్ ప్రకటించారు. తమ పౌరుల రక్షణే తమకు తొలి ప్రాధాన్యమని తెలిపారు. 25 ఆగస్టు 2024 ఇజ్రాయెల్ తమ దేశంలోని 48 గంటల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది. అకస్మాత్తుగా తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. లెబనాన్లో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళన పెరుగుతుంది. ఇది పెరిగి ప్రాంతీయ యుద్ధంగా రూపాంతరం చెందుతుందా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. రెండు ఘటనలు వెస్ట్ ఏషియాలో ఇటీవల కాలంలో ఉద్రిక్తతను పెంచాయి. హమాస్ ఇజ్రాయెల్పై దాడి జరపడం, ఆ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించడం, ఆ తర్వాత ఇజ్రాయెల్పై గాజాపై భయంకరమైన యుద్ధం మొదలుపెట్టింది. అందులో 40,000 మందికి పైగా మరణించడం. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా నిలిచింది. హమాస్కు మద్దతుగా ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లా, యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు మద్దతుగా ఉన్నారు. ఇవి జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా 2 పరిణామాలు జరిగాయి. ఒకటి, లెబనాన్లోని సౌత్ హిజ్బుల్లాకు ప్రధాన స్థావరంగా ఉన్న ప్రాంతంలో టాప్ కమాండర్ ఫాద్ షుకుర్ ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని ఆ రోజే హిజ్బుల్లా ప్రకటించింది. గత కొన్ని వారాలుగా నార్తాన్ బార్డర్లో ఇజ్రాయెల్కు హిజ్బుల్లాకు మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. వేలాది మంది ఆ సరిహద్దుల ప్రాంతాల్లో నిరాశ్రయులు కూడా అయ్యారు. దాంతోపాటు ఇరాన్లో హమాస్ పొలిటికల్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనియాను అంతం చేశారు. ఇది ఇజ్రాయెల్ పని అని ఇరాన్ ఆరోపిస్తుంది. ఈ 2 పరిణామాలు ఉద్రిక్తతను పెంచింది. అంతకుముందుకు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్ జనరల్ మరణించారు. ఇది ఇజ్రాయెల్ పని అని ఇరాన్ ఆరోపించింది. ఈ 2 పరిణామాలు ఉద్రిక్తతను మరింత పెంచింది. అది ఇజ్రాయెల్ పని అని ఇరాన్ ఆరోపించింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయడం, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అనుస్థావరాలపై దాడి చేయడం జరిగాయి. ప్రస్తుతం ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయం అనేది నిర్ణయించుకుంటామన్నారు. అలాగే ఫాద్ షుకుర్ని అంతం చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని లెబనాన్లోని హిజ్బుల్లా హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు తాజాగా హిజ్బుల్లా దాడులకు ఉపక్రమించబోతుందని మేము గుర్తించాం. అందుకు ఆత్మరక్షణ కోసం వందలాది ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు వెళ్లి వేలాది రాకెట్ లాంఛర్లను సౌత్ లెబనాన్లోని ఇజ్రాయెల్పై దాడి చేయడానికి రెడీగా పెట్టినటువంటి రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల గురించి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గాలెంట్తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆస్టిన్ హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్పారు. టెల్ అవీవ్ ఆత్మరక్షణ హక్కులను కాపాడుకునేందుకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు హిజ్బుల్లాతో దాడులు మొదలైన ఇజ్రాయెల్ నిఘా సంస్థలైన మోసాద్, షిన్బెట్ చీఫ్లు ఖైరోలో బందీల విడుదల చర్చలకు వెళ్లారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఈ సమావేశానికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ దాడులు మరియు ప్రతి దాడులు మొత్తం పశ్చిమ ఆసియాను అస్థిరపరిచే ప్రమాదం
ప్రమాదం ఉంది. ఒక మార్పు కోసం యుద్ధం చేయవలసి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, 100వసారి యుద్ధానికి వెళ్తాను అని ఏదైతే సామెత ఉందో ఇక్కడ దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇజ్రాయెల్ నడుచుకుంటుంది. హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసిందన్న ఒక్క విషయంతో పూర్తి గాజాపై విరుచుపడి వేలాది మంది మరణాలకు కారణమైంది ఇజ్రాయెల్. అయినప్పటికీ కూడా ఆ అమాయకుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఈ యుద్ధం ఆపేది ఎప్పుడు, అమాయకుల ప్రాణాలను కాపాడేది ఎప్పుడు దైవానికే తెలుసు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.